వారు మాటకు లోబడేవారు. మనం ఎంతవరకు దేవుని వాక్యానికి లోబడుతున్నాం? మన అసెంబ్లీస్ వీఆర్ బ్లెస్డ్ బికాస్ వీఆర్ రిచ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఢిల్లీలో ఒక రెవరెండ్ని కలిస్తే ఆయన అన్నాడు, నేను ఎప్పుడైతే బక్సింగ్ గారితో పనిచేస్తున్నానంటే, ఓ యూ పీపుల్ హ్యావ్ గాట్ ద వర్డ్ అన్నాడు, మీ దగ్గర వాక్యం ఉంది అన్నాడు. అది నిజమే, కానీ అంత వాక్యాన్ని మనం ఏం చేసినాం? ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి కదా, ఎంతవరకు లోబడినాం? అది ఆలోచించండి, మీరే ఆలోచించండి. దేవుడు గొప్ప కార్యాలు జరిగించినాడు, ఊహకందని కార్యాలు మన జీవితాలు జరిగించినాడు. మతాన్ని మనం తెలుసుకోవాలి, మనం ఎక్కడుంటిమి, ఇప్పుడు ఎక్కడున్నాం, అదంతా దేవుని యొక్క కృపయే. కానీ మన ప్రవర్తన ఏంటి? పాతవి గర్జించినయా, నూతనమైనవా? ఎన్సీసీలో ఉండేవాడిని, మాకు ఒక ఆయన ఇన్స్ట్రక్టర్ ఉండేవాడు, మిలిటరీ ఇన్స్ట్రక్టర్. ఆయన మార్చ్ పాస్ట్ నేర్పించేవాడు. లెఫ్ట్ రైట్ అని పెట్టు, మార్చ్ పాస్ట్ చల్ అంటాడు. అంటేనే మేము లెఫ్ట్ రైట్ పోయేవాళ్ళం. ఆయన మా పక్కనే వస్తాం, లెఫ్ట్ చెప్తా ఉంటాడు. చెప్పి సగం దూరం పోయిన తర్వాత ఏమంటాడు అంటే, పీచే మూడు అంటాడు. పీచే మూడు అంటే ఏమని అర్థం? వెనక్కి తిరగాల. ఇటువైపు పోతున్నాము, ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్. అది మారు మనసు అంటే పాపం వైపు, లోకం వైపు, నరకం వైపు పోతున్న మనల్ని పాపక్షమాపణ అనుభవం ద్వారా మనల్ని పరలోకానికి మళ్ళించినాడు. వీఆర్ గోయింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్. కానీ ఎంతోమంది మెట్లో నుంచి దిగండి, కిందికి రండి, అరే ఇంకా ఇంత స్థలం ఉందా, ఆడిందుకు కూర్చోవాలా, ముందుకు రావచ్చు కదా, రండి. మార్పు చెందిన జీవితాలు దేవుడు మార్పు చెందాలి. మన జీవితంలో ఆ మార్పు ప్రస్ఫుటంగా మన ఇంట్లో కనబడాలి. అబ్బా, ఈ పిల్లోడికి మారిపోయినాడే, దేవుని స్తుతించే వారంగా ఉండాలి. అప్పుడు ఇప్పుడు ఇదే పోకడైతే ఎట్లా? ఒక వాక్యం ఉంది, వండర్ఫుల్ ప్రామిస్, బట్ దట్ ఈస్ నాట్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ ఇన్ మెనీ ఫ్యామిలీస్ బికాస్ దే డోంట్ హ్యావ్ దట్ లైఫ్. ఏ వాక్యం అది? మనం పోయినప్పుడు సర్వసాధారణంగా ఆ వాక్యంతో కంప్లీట్ చేస్తాం. ఏదది? అపోస్తలుల కార్యములు 16:31. యేసు క్రీస్తు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. మొదట ఏం చేయాలా? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. అర్థం ఉంది. విశ్వాసం ఉంచమంటే టోటల్ డిపెండెన్స్ అపాన్ ద లార్డ్. నా ఇష్టం కాదు ప్రభా, నీ ఇష్టాన్ని నా జీవితంలో నెరవేర్చు అన్న స్వభావం కలిగిన వారంగా ఉండాలి. అప్పుడే మనల్ని చూసి మన ఇంట్లో వాళ్ళు ఎవరైతే మారుమనసు పొందారో వాళ్ళు వస్తారు. అప్పుడు కొట్లాడుతుంటివి, ఇప్పుడు కొట్లాడుతుంటివి, అప్పుడు అబద్ధం చెప్తుంటివి, ఇప్పుడు అబద్ధం చెప్తుంటివి. ఒకసారి నేను ఒక క్రిస్టియన్ హోమ్ విజిట్ చేశాను ఢిల్లీలో. ఆయన ఇది పార్ట్ ఆఫ్ ది మినిస్టర్ ఆల్సో ఇన్ ది చర్చ్. ఆయన ఇంటికి పోయి కూర్చున్నాను, ఫోన్ వస్తే ఆయన పెద్ద కూతురు వచ్చి,